సరిగ్గా ఇదే సమయంలో బ్రహ్మాజీ జిందాబాద్ అన్న నినాదాలతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు. నిరాహార దీక్ష టెంట్లో కూర్చున్న బ్రహ్మాజీ ప్రాణం కడగంటిపోతుంటే చీకటిలో ముందు నిలబడ్డ వందల మంది ఎక్కడి నుండి ఊడిపడ్డారో అర్థం కాలేదు. అమరజీవి సీతారామరాజు వర్ధిల్లాలి మరో స్లోగన్ నీరసంలోనూ చేతులు జోడించాడు. అవతల విద్యార్థి లోకం ఆహుతవుతుంటే మీరిలా గుడిసెల సంఘం నాయకుడు అప్పారావు చెంగున బ్రహ్మాజీ దగ్గరకు దూకి రహస్యంగా చెవిలో చెప్పాడు కృష్ణ ఆత్మాహుతి విషయం. ప్రేతకళ స్థానంలో జీవకళ చోటు చేసుకోగా ఇంత జరిగినా దగ్గరకు రాని ముకుందంపై రోషంతో ఇప్పుడు ఈ విద్యార్థి లోకానికి ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది అంటూ పైకి లేచాడు. ఇంతకు మించి అవకాశం రాదన్నట్టు తూలి పడబోయిన బ్రహ్మాజీకి ఆసరా ఇచ్చాడు అప్పారావు. అంతేకాదు, పరమహంస ఆదేశం గుర్తుకొచ్చినట్టు బ్రహ్మాజీని కుదిపేస్తూ మీరు నిరాహార దీక్షలు చేస్తే విద్యార్థి లోకం అనాథగా మారిపోతుంది. మీరు బ్రతకాలి. మీ తరపున మేం చేస్తామంటున్న విద్యార్థుల ఉద్యమానికి మీరు ఊపిరిపోయాలి అన్నాడు బలవంతంగా ఓ రిక్షాలోకి లాగి. అవునవును అంటూ వంతలా అరిచారు విద్యార్థుల్లా తలలూపుతున్న గుడిసెల వాసులంతా. అయ్యో విద్యార్థుల్లారా అన్నాడు నిస్త్రాణతో బ్రహ్మాజీ మెలికలు తిరిగిపోతూ. పదండి, నా సోదర విద్యార్థిని నేను పోయేలోగా చూసి తరించనివ్వండి. రిక్షా సాగుతుంటే వెనుక వందల సంఖ్యలో జనం అనుసరిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయాన నగరం నినాదాల హోరులో ప్రతిధ్వనించిపోతోంది. గంట వ్యవధిలో ఉస్మానియా చేరుకున్న బ్రహ్మాజీ అప్పటికే అక్కడ ఏర్పాటు చేయబడ్డ ముకుందం మనుషుల మధ్యగా గుంపులు గుంపులుగా చేరిన విద్యార్థుల నడుమ నడిచి మెయిన్ గేట్ దగ్గర ముందుకు తూలాడు. నడిచే శక్తి లేనట్టు ఆసరా ఇవ్వబోయిన అప్పారావుని విసిరికొట్టాడు కూడా. ఇన్ని వందల మంది విద్యార్థులకిప్పుడు ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది? మన కృష్ణ బ్రతకాలి, అవసరమైతే నా ప్రాణాలు తీసుకోండి, కానీ కృష్ణకి ప్రాణం పోయండి. హాస్పిటల్ లోపలికి ప్రవేశించబోయిన బ్రహ్మాజీని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణని నేను చూడాలి అంటూ రంకెలు వేశాడు బ్రహ్మాజీ. అంతేకాదు, కొందరు పోలీస్ ఆఫీసర్లపై కలియపడ్డాడు కూడా. పత్రికా విలేకరుల కెమెరాలు క్లిక్మన్నాయి. ఫ్లాష్ లైట్ల వెలుగు చూస్తుంటే మరింత ఉత్సాహాన్ని నింపుకున్న బ్రహ్మాజీ ఈ ప్రభుత్వ దమన నీతిని నేను నిరసిస్తున్నాను అంటూ ఖండించి తన జనంతో అక్కడే బైఠాయించాడు. కేకలు, నినాదాలు, హాస్పిటల్ ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైపోయింది. మరింత పోలీస్ బలగం రంగంలోకి దిగి జనాన్ని తరమడం ప్రారంభించారు. కూలీ డబ్బుల కోసం చేరిన అప్పారావు బృందం ఇలాంటి సమయంలో ఇంకా అక్కడ ఉండడం అర్థం లేని విషయం అన్నట్టు ఉడాయించారు. అప్పుడు వచ్చాడు త్యాగి. అంతసేపటి నుండి దూరం నుంచే ఇదంతా గమనిస్తున్న త్యాగి వస్తూనే అడిగాడు ఉద్వేగాన్ని అదుమి పెట్టుకుంటూ. నిరాహార దీక్ష విరమించారా? ముందు అర్థం కాలేదు బ్రహ్మాజీకి అతడెవరన్నది. కానీ ఇలా అడిగేవాడు తప్పనిసరిగా ఓ పత్రికా విలేకరి అయి ఉంటాడన్న నమ్మకంతో అవును, ప్రజలంతా అడ్డం పడ్డారు అన్నాడు ఆవేశంగా. ఏ ప్రజలు? జవాబు చెప్పలేకపోయాడు బ్రహ్మాజీ. భారతదేశ ప్రజ, తెలుగు రాష్ట్ర ప్రజానీకమా, జంట నగరవాసులా, లేక మీరందించే సారా ప్యాకెట్ల ఉద్యమంలో చేరిన వాళ్ళ? ఎవరు నువ్వు? నేనెవరన్నది తర్వాత చెప్తాను. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పండి. విద్యార్థి లోకం ముందు కురికి వచ్చి మమ్మల్ని అనాథల్ని చేయకండి అంటే నేనేం చేయను? అసలు ఇది నిజంగా ఆత్మాహుత్య లేక చేయించిన హత్య? ఉలిక్కిపడ్డాడు బ్రహ్మాజీ. అంత బాహాటంగా జరిగింది హత్య ఎలా అవుతుంది? లేనినాడు ఎప్పుడో మరణించిన సీతారామరాజు కోసం ఈరోజు ఓ విద్యార్థి ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? అది ఆ విద్యార్థి లోకాన్ని అడుగు. అనాథల్ని చేయకండి అంటూ మీ దగ్గరికి వచ్చారన్నారుగా, మరి మీరెందుకు అడగలేదు? అడగాలనిపించక, లేక ఇలాంటి ఆత్మాహుతులు అవసరమనిపించా? ఎస్ మిస్టర్ బ్రహ్మాజీ, మీకు పదవి కావాలి, దానికి ఓ ఉద్యమం అవసరమనిపించింది. ఉద్యమాల ప్రారంభానికి కాలే కడుపులు కావాలి, ఉద్యమాలు కొనసాగడానికి కాలుతున్న విద్యార్థులు కావాలి అన్న సూత్రాన్ని అమలు చేస్తూ కోరి మీ యజ్ఞంలో ఓ శలభాన్ని ఆహుతి చేశారు. లేదు, అబద్ధం కాదు, నిజం. అసలు ఇలా అనడానికి నువ్వెవరు? త్యాగి. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు బ్రహ్మాజీ. ఏ వ్యక్తి నిన్న కాక మొన్న తమ ఉద్యమం చెప్పబడ్డానికి కారణమయ్యాడో, ఏ వ్యక్తి పేరు చెబితే అసాధారణ రాజకీయ దురంధరుడైన పరమహంస సైతం కంగారు పడుతున్నాడో
అలాంటి వ్యక్తితో తనెంతసేపు మాట్లాడానని తెలిసిన బ్రహ్మాజీ గావు కేకలా అన్నాడు. వెళ్ళిపో, అసలు నేను నీతో మాట్లాడను. నిభాయించుకోలేకపోయాడు త్యాగి. మంటల మధ్య ఆహుతవుతున్న కృష్ణ లేత ముఖమే మనసులో కదిలి మెలిక పెట్టిందో, లేక సంఘాన్ని అస్తవ్యస్తం చేసే కుహన రాజకీయ నాయకులపై ద్వేషం పెళ్ళుబిక్కిందో ఓ హెచ్చరికలా అన్నాడు. అవసరం లేదు బ్రహ్మాజీ, నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. మీ మూలంగా సిలువ వేయబడుతున్న భారతం గురించి పత్రిక ద్వారా ప్రజలతో నేను మాట్లాడతాను. మీ మూలంగా సిలువ వేయబడుతున్న భారతం గురించి పత్రిక ద్వారా ప్రజలతో నేను మాట్లాడతాను. బ్రతుకు జేగంటల్ని పశువుల మెడలో చిరుగంటలుగా మార్చుకుని మీరు పేర్చుకోవాలనుకుంటున్న భస్మ సింహాసనానికి అసలు నిర్వచనాన్ని నేను ప్రజలకి ఛేదించే శతఘ్నిగా మారి మీ కథల్ని సీరియల్గా ప్రపంచానికి చాటి చెబుతాను. బీ ప్రిపేర్డ్. ఆవేశంగా వెనక్కి మరలాడు త్యాగి. అరగంట వ్యవధిలో ఈ వార్త పరమహంసకి చేరింది. ఇంత పటిష్టంగా వేసిన పథకం త్యాగి ఎలా ఊహించగలిగింది అర్థం కాలేదు. ఒక కృష్ణ ఆత్మాహుతితో మళ్లీ ఉద్యమం బడబానలమై ప్రభుత్వాన్ని కూలదీయాలని అప్పటికే కొందరు యువ కార్యకర్తల్ని కాలక్షేపం కోసం చదువుకునే 10 మంది జూనియర్ కాలేజీ విద్యార్థుల్ని ముందు కూర్చోబెట్టుకుని రేపు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా ధ్వంసం చేయాల్సింది వివరిస్తున్న పరమహంస సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు చాలాసేపటిదాకా. ఇంటర్మీడియట్ 2 సార్లు తప్పి ఇప్పుడు కార్యకర్తలుగా మారిన యువకులు అవకాశం దొరికితే చాలు అర్జెంటుగా క్లాసులు ఎగ్గొట్టి జులాయిగా తిరగాలనుకునే విద్యార్థి ప్రతినిధులు బీర్లు సేవిస్తున్నారు. రేపు చేయాల్సిన పనుల్ని మననం చేసుకుంటూ. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అడిగాడు ముకుందం. చెప్పలేదు పరమహంస. కృష్ణ బ్రతకూడదు, అంతే అతడు కోరుకున్నది. పరమహంస కోరిక నెరవేరింది ఆ తెల్లవారుజామునే. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కృష్ణని దక్కించుకోలేకపోయారు. తెల్లవారేదాకా మృత్యువుతో పెనుగులాడిన కృష్ణ సూర్యోదయానికల్లా ఈ ప్రపంచంతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకున్నాడు. నగరం అట్టుడికిపోయింది కృష్ణ మరణ వార్త వినగానే. పరమహంస సైతం ఊహించలేదు అలాంటి పర్యవసానాన్ని. అవసరార్థం తను కొంతమంది విద్యార్థుల్ని మందుతో డబ్బుతో ఆకట్టుకుని చేయాల్సిందేదో చెప్పి రెచ్చగొట్టాడు. కానీ వాళ్లకంటే ముందు జూనియర్ కాలేజీల విద్యార్థులు క్లాసుల్ని బాయ్కాట్ చేశారు. రోడ్ల మీద నడుస్తున్న బస్సుల టైర్లలో గాలిని తీసేయడంతో పాటు కొన్ని బస్సుల్ని తగలబెట్టడము ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో మొదలైన హింసాకాండ మధ్యాహ్నానికల్లా తారాస్థాయిని చేరుకుంది. ఎవరు విద్యార్థులో ఎవరు గూండాలో తెలియని స్థితిలో గుంపులుగా ఆవరణలో ప్రవేశించిన ఆ వ్యక్తుల్ని చూసి డిగ్రీ కాలేజీ విద్యార్థులు క్లాసుల నుంచి బయటికి వచ్చేశారు. యూనివర్సిటీ సైతం మూతబడిపోయింది. ప్రతిపక్షాలు రంగంలోకి దిగి అమరజీవి కృష్ణ పేరున ఓ సంస్మరణ సంఘం ఏర్పాటు చేయడమే కాక నగరం మధ్య యాబిడ్స్కి కృష్ణానగర్ అని పేరు మార్చాలని తీర్మానించేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వినవస్తున్న వార్తలతో కలత చెందిన ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతోనూ సెక్రటరీలతోనూ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. అసలు ఇదంతా చేయిస్తున్నది ఆ బ్రహ్మాజిగాడని, వాడి వెనుక ముకుంద ఉన్నాడని తెలిసినా ఇదిలాంటి మలుపు తిరుగుతుందని ఊహించలేకపోయాను అన్నాడు రాజారాం కంగారుగా. ఇప్పుడేం చేయాలి? జవాబు లేదు. ఇంత ప్రాక్టికల్ మనిషిని అయ్యుండి ఇలా చేతులు ముడుచు కూర్చోవడం నా వల్ల కాదు. అసలు మన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని నేను నిలదీసి అడుగుతున్నాను. చచ్చినోడి ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు మాట్లాడరేం? అసహనంగా లేచి పచార్లు చేస్తూ పోయిన ఆ విద్యార్థికి నష్టపరిహారంగా ఓ 25,000 అనౌన్స్ చేసేస్తాను అన్నాడు సెక్రటరీలను చూస్తూ. లాభం లేదు, టక్కున జవాబు చెప్పాడు చీఫ్ సెక్రటరీ. దానివలన మరికొన్ని ఆత్మాహుతులు జరిగే ప్రమాదం ఉంది. అందరూ విస్మయంగా చూస్తుంటే చెప్పాడు చీఫ్ సెక్రటరీ. నిజానికి ఇలాంటి ఉద్యమాలలో విద్యార్థులు జోక్యం చేసుకోవాల్సిన అగత్యం లేదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల కాలుష్యం కాలేజీ ఆవరణల్లోకి ప్రవేశించి వారి భవిష్యత్తుని నాశనం చేస్తోంది. ఇక్కడున్న నాయకులు అంగీకరించకపోయినా తిరుగులేని వాస్తవం ఇది. ఇలా మాట్లాడేది మరెవరైనా అయితే ముఖ్యమంత్రి ఘాటుగా జవాబు చెప్పేవాడే. కానీ చీఫ్ సెక్రటరీ ముక్కుసూటిగా పోయే తత్వం కలవాడని తెలియడంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అర్థం లేని విధానం, భవిష్యత్తుకు గ్యారంటీ లేని చదువులు, కళ్ల ముందు కనిపించే నిరుద్యోగ సమస్య, రాజకీయాల్లో అవినీతి,
మొత్తం విద్యార్థి లోకాన్ని సైకోపాతులుగా మార్చివేస్తున్న తరుణమిది. దీనికి మూలం ఏదైనా అది ఇంకా రేపు సంఘాన్ని ఏ పరిస్థితికి నెట్టినా కానీ ఇప్పుడు మీరు భారీ నష్టపరిహారాన్ని ప్రకటిస్తే ఈ బ్రతుకు కంటే చావే నయమనిపించే కొందరు విద్యార్థులైనా డబ్బు కోసం ఇలాంటి ఆత్మాహుతులకి సిద్ధపడే అవకాశం ఉంది అంటే సాలోచనగా అన్నాడు ముఖ్యమంత్రి. చచ్చిపోయిన కృష్ణ కూడా ఆ టైపు కుర్రాడేనంటారు. కావచ్చు, కాకపోనవచ్చు. కానీ సైంటిఫిక్గా ఆలోచిస్తే వ్యక్తిగతమైన సమస్యలే మనలోని ఆత్మహత్యలని ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఆ వయసు విద్యార్థుల్లో ఆర్థిక సమస్యలు, భగ్న ప్రేమలు, ఒంటరితనం, కోరిన గుర్తింపు పొందలేకపోవడం, వయసుకు మించిన బాధ్యతలు విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమంటారు సైకో అనలిస్టులు. అయితే నన్నేం చేయమంటారు? క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు చీఫ్ సెక్రటరీ. వెంటనే ఈ సంఘటనపై విచారణ జరిపే ఆదేశం ఇవ్వడం, చనిపోయిన కృష్ణ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయడం. ఈ ఆలోచన నచ్చలేదు రాజారాంకి. కానీ అంతకన్నా ఏం చేయాలో తోచడం లేదు కూడా. ఓ స్టేజ్లో చీఫ్ సెక్రటరీ ఇలాంటి చచ్చు సలహాతో తనపై ఏదన్నా కుతంత్రం ప్రకటిస్తున్నాడా అన్న అనుమానం వచ్చింది. ఇక్కడ ఈ చర్చ జరుగుతున్న సమయంలో హాస్పిటల్ నుంచి బయలుదేరిన కృష్ణ శవంపై పూలదండలు గుమ్మరించిన బ్రహ్మాజీ తన అనుచరుల మధ్య నిలబడి మరణించిన కృష్ణకి నివాళులు అందించడమే కాక రకరకాల కోణాలలో ఫోటోలు తీయించుకున్నాడు. పత్రికా విలేకరుల కవరేజ్కి అనుకూలంగా కృష్ణ ఇంటి దాకా శవాన్ని ముందు ఊరేగిస్తూ తీసుకువెళ్లాలని భారీ ఏర్పాట్లు చేసుకున్న బ్రహ్మాజీ ఓ మైలు దూరం వెళ్ళాక ఊహించని ప్రతిఘటనని ఎదుర్కొన్నాడు. కొన్ని వందల మంది చూస్తుండగా ఓ యువతి ఊరేగింపుకి అడ్డంగా నిలబడింది. ఈ శవం ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఎవరు నువ్వు? అరిచాడు బ్రహ్మాజీ. కృష్ణకి అక్కని. ఇప్పుడు ఆమె కళ్ళ నుంచి నీళ్లు రాలేకపోయినా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఆమె మొహం వడలిపోయి ఉంది. నీ తమ్ముడు అమరజీవి సోదరి. బ్రహ్మాజీ పోర్టబుల్ మైక్ అందుకున్నాడు. అలాంటి బిడ్డని కన్నా నీ తల్లిదండ్రుల జన్మ చరితార్థమైపోయిందని నేను మనవి చేస్తున్నాను. అందుకని శవాన్ని ఓ 2 గంటల పాటు మీ ఇంటి దగ్గర ఉంచి అశేష ప్రజావాహిని దర్శించుకునే అవకాశం కల్పించి ఆ తరువాత గంధపు చెక్కల చితిపై వద్దు. ఇక నిగ్రహించుకోలేనట్టు ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఒబుకుతున్నాయి. నా తమ్ముడి శవానికి అంత ఘనమైన సత్కారం అక్కర్లేదు. ఇంతకాలం ఆకలి దప్పుల మధ్య అలమటించిన మా కుటుంబానికి అలాంటి చరిత్ర దక్కించుకోవాల్సిన అవసరం లేదు. చచ్చిన వాణ్ణి నిశ్శబ్దంగా చావనివ్వండి. ఇంకా రంకెలు వేసి కృష్ణేడమ్మా అని అడిగే నా తల్లిని నాకు కాకుండా చేయకండి. నా తమ్ముడి శవంతో సైతం వ్యాపారం చేయాలని ప్రయత్నించే మహానుభావులారా, ఈ నిస్సహాయురాలైన ఆడదాని కోరిక మన్నించి శవాన్ని శ్మశానానికి తరలించండి. చేతులు జోడించి ప్రాధేయపడింది. బ్రహ్మాజీ ఆలోచిస్తున్నాడు. ఈ టైపు అవాంతరంలో ఎలాంటి దక్షతని ప్రదర్శించాలో తెలియని బ్రహ్మాజీ అవాక్కై ఉండగానే పోలీసు బలగాన్ని పర్యవేక్షిస్తున్న ఓ డిప్యూటీ కమిషనర్ ఆమెకు సమీపంగా వచ్చి నిలబడ్డాడు. శవం మీద కూడా మీ అధికారాన్ని ప్రదర్శించడంలో అర్థం లేదు బ్రహ్మాజీ గారు. నిజానికి మేం శవాన్ని అందించాల్సింది సంబంధిత కుటుంబానికి. వీలైతే ఆమె కోరిక మన్నించి శ్మశానం వైపు మరలండి, లేదా శవాన్ని ఆమెకు అప్పచెప్పండి. చుట్టూ చూశాడు బ్రహ్మాజీ. తన అభీష్టానికి అనుకూలంగా ఒక్క నినాదము వినిపించకపోయేసరికి అమరజీవి కృష్ణ అక్క కోరికపై ఇప్పుడు శ్మశానానికి వెళ్తున్నాం అన్నాడు పొలికేకల. అమరజీవి కృష్ణ వర్ధిల్లాలి! నినాదాలు మిన్నుముట్టాయి. మరో 5 నిమిషాలలో ఊరేగింపు కనుచూపుకి అందనంత దూరం వెళ్ళిపోయింది. కృష్ణ అక్క పార్వతిని దాటుకుని. ఒంటరిగా నిలబడ్డ ఆమె స్థితి ఏ తోబుట్టువు కోరనిది. విరిగిన ఫ్యాన్ రెక్కల్లాంటి కళ్ళు తుడుచుకుంటూ అప్పుడు చూసింది. త్యాగి నిలబడి ఉన్నాడు చాలా చేరువలో. ఒక వాస్తవాన్ని శోధించే ప్రయత్నంలో క్షిపణిలా దూసుకుపోవాలనుకుంటున్న వ్యక్తి అతడని ఆమెకు తెలియదు. కానీ సంక్షిప్త హృదయాన్ని ఓదార్చాలనో లేక ఇక ఎన్నటికీ తడి ఆరని కన్నీళ్లను తుడిచే కరస్పర్శను అందించాలనో నిలబడ్డ అన్నలా అనిపించాడు. రండి. మౌనంగా నడిచింది. మీ వెలితిని పూడ్చగలిగే శక్తి నాకు లేదు పార్వతి గారు. కానీ మీలాంటి మరో అక్క కన్నీళ్లు చిందించే అవకాశం ఇవ్వకూడదనుకుంటే మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడగలదామే? ఒక ప్రక్క శవమై వెళ్ళిపోతున్న తమ్ముడు గుర్తుకొస్తుంటే మరో ప్రక్క జీవోత్సవంలా
మంచం పట్టిన అమ్మ జ్ఞప్తికొస్తుంటే స్వయంగా దేవుడొచ్చి పలకరిస్తే మాత్రం గొంతెలా పెగులుతుందని. నిజానికి ఇలాంటి ప్రశ్నలకిది సమయం కాదని త్యాగికి తెలుసు. దేశాన్ని దహనం చేసి ఆ సంస్కృతి రాల్చిన అస్థికలతో నిత్య శవ కళ్యాణానికి సిద్ధపడుతున్న ఆ వర్గంపై దండెత్తాలనుంది. ఓ జర్నలిస్టుగా కాదు, వ్యక్తిగా సైతం కదిలిపోతున్నాడు. పార్కులో అస్తవ్యస్తంగా పెరిగిన పిచ్చి మొక్కలు, పైన ఎండ, దూరంగా వినిపిస్తున్న నినాదాలు. పూర్వం ఎప్పుడైనా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగిందా? లేదు, కళ్ళొత్తుకుంటూ అంది పార్వతి. అసలు అలాంటి ఆలోచన ఉన్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈ మధ్య మాత్రం ఓ 2 రోజులు ఇల్లు వదిలి ఎక్కడో గడిపి తిరిగొచ్చాడు. గొడవపడి వెళ్ళాడా? జవాబు చెప్పలేదామె. అలా అప్పుడప్పుడు అలిగి వెళుతుండేవాడా? ఆమె పెదవులు కంపిస్తున్నాయి. ఏ జ్ఞాపకాల దొంతర్లు కదిలి గుండె కనుమల్లో రాపిడిని సృష్టిస్తున్నాయో రుద్ధ కంఠంతో అంది. అక్కంటే వల్లమాలిన ప్రేమున్నవాడు. క్యాన్సర్తో మంచం పట్టిన అమ్మనెలా బ్రతికించుకోవాలా అని అనుక్షణం తల్లడిల్లేవాడు. ఎప్పటికైనా ఎదిగి ఏదో చేస్తానని కలలు కనేవాడు. అసలు కాలేజీ, ఇల్లు తప్ప మరో అలవాటు లేనివాడు. అలిగి ఎందుకు వెళతాడు? వెళ్ళింది ఒక్కసారే. ఆ తర్వాత వెళ్ళి శవమైపోయాడు. ఆర్థికమైన దుస్థితి, కుటుంబం కోసం ఏదో చేయాలన్న కలవరం, 2 రోజుల పాటు ఎక్కడికో వెళ్ళడం. ఇంటికి వచ్చాక ఎక్కడికెళ్ళింది చెప్పాడా? చాలా అడిగాను, కానీ చెప్పకుండా దాటేశాడు. చెప్పింది. అమ్మ, అక్కలు తినడానికి అన్నం ప్యాకెట్స్ మొదలుకొని ఆఖరిగా రాసిన ఉత్తరం దాకా. అనుమానంగా చూశాడు. ఉత్తరం ఉందా? లేదు. పొరపాటున అమ్మ కంట పడుతుందేమో అని చించేశా. ఆ తర్వాత వాడి కోసం గాలించడం మొదలుపెట్టాను. అయినా ఎక్కడికో వెళుతున్నానని రాశాడు తప్ప, మీకే లోటు లేకుండా చూస్తానన్నాడే తప్ప, వెతికి పట్టుకోవడానికి ఎక్కడికి వెళుతున్నది రాస్తే కదా. త్యాగి అనుమానం ధృవపడింది. మీ వాడికి రాజకీయాలంటే ఆసక్తి ఉండేదా? ఎందుకలా అడుగుతున్నారు? ఇది హత్యగా అనిపిస్తుంది కాబట్టి. కాదు, ఆత్మహత్య. చేసుకోవలసిన అగత్యం లేదు పార్వతి గారు. అర్థం కాని జీవిత గమ్యాన్ని సూచిస్తున్న నిప్పురవ్వల్లా 2 నీటి బొట్లు ఆమె కళ్ళ నుంచి రాలాయి. ఎందుకు లేదు? ఈ మాత్రం సమస్యలు చాలామందికి ఉంటాయి. కానీ అందరూ ఆత్మహత్యలతోనే కడతేరిపోవడం లేదు. కానీ అందరి తల్లులు క్యాన్సర్ పేషెంట్స్ కారు. ఉద్విగ్నంగా రొప్పుతుందామె. ఆకలి తీర్చడానికి అందరి అక్కలు వేశ్యలుగా మారడం లేదు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చెప్పకూడనిది చెప్పాల్సి వచ్చినందుకు బిడియమో, తన తమ్ముడి మరణానికి తన తప్పిదమే కారణమైందన్న బాధో తల వంచుకుని అంది. వాడు ఇంటి నుంచి వెళ్ళింది నేను వేశ్యగా పట్టుబడ్డాక. తను సంపాదిస్తానని హామీ ఇచ్చి వెళ్ళింది ఇంటి ఆర్థిక దుస్థితి నన్నిలా దిగజార్చిందని తెలిసాక. డబ్బు కోసం ఆరాటం. అదే అయితే దొంగగా మారతాడు, దోపిడీకి సిద్ధపడతాడు. కానీ ఆత్మహత్య తిరుగులేని క్లూ దొరికినట్టయింది. మీ వాడికి స్నేహితులున్నారా? ఉన్నది ఒక్కడే, విల్సన్. వాడి క్లాస్మేట్. అడ్రస్ తెలుసా? అప్పుడప్పుడు వాడితో ఇంటికి వచ్చేవాడు తప్ప అతని ఇల్లెక్కడో నాకు తెలియదు. తెలుసుకోవడం సమస్య కాదు, వెళ్ళాలి. పైకి లేచాడు. చెప్పకూడనివి సైతం నిర్మోహమాటంగా చెప్పి నా పరిశోధనకి సహకరించిన ధీరోదాత్త మహిళ, ఒక హారతిగా మారిపోయిన ఓ పార్వతి గారు. ఎదిగి ఏదో ఆదుకుంటాడనుకున్న మీ తమ్ముణ్ణి నేను వెనక్కి తీసుకురాలేకపోయినా అవసరమైనప్పుడు ఓ అన్నలా మీకు అండ కాగలనని హామీ ఇస్తున్నాను. పోయిన కృష్ణని బ్రతికే ఉన్న బిడ్డగా మీ తల్లిని భ్రమపెట్టే ప్రయత్నంలోనే కాక మరే సహాయం కావలసి వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఏ అవసరానికైనా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. సరాసరి కృష్ణ చదివిన కాలేజీకి వెళ్ళాడు త్యాగి. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు కృష్ణ గురించి ఎంక్వైరీ చేసినట్టు తెలిసింది. కానీ త్యాగి అడిగింది కృష్ణ గురించి కాదు, విల్సన్ ఇంటి అడ్రస్. సహకరించాడు ప్రిన్సిపాల్. మరో 10 నిమిషాల్లో చిక్కడపల్లిలో విల్సన్ ఇంటికి చేరుకున్నాడు. ద్వారం తెరిచింది ఓ మధ్య వయస్కురాలైన స్త్రీ. విల్సన్ కోసం వచ్చానని చెప్పగానే లోపల ఉన్న కొడుకుతో చెప్పింది కూడా. సుమారు 18 ఏళ్ల వయసులో ఉన్న విల్సన్ మలేరియా పేషెంట్లా కంపించిపోతున్నాడు. మీరు? తత్తరపడ్డాడు త్యాగిని చూస్తూ. కృష్ణ గురించి తెలుసుకోవాలని వచ్చాను. నాకు తెలీదు. మాది ఒట్టి మామూలు స్నేహమే. నాకు అంతకన్నా ఏమీ తెలీదు.
రెప్పవాల్చకుండా చూశాడు త్యాగి. విల్సన్ గొంతులో తెలీదన్న జవాబు కన్నా తెలిసిందేదో చెప్పకూడదన్న భావం ధ్వనిస్తోంది. కృష్ణ అక్క పార్వతి మీ గురించి చెప్పింది. ఏమని? మృదువుగా అన్నాడు త్యాగి. మీరు దాయకుండా అంతా చెబుతారని. దాయటానికి నాకేం తెలుసు? ప్రామిస్. ఇక మాట్లాడేదేమీ లేనట్టు లోపలికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు త్యాగి. నన్ను విడిచిపెట్టండి విదిలించుకున్నాడు. ఓకే మిస్టర్ విల్సన్, నేను బలవంత పెట్టలేను. నిర్బంధించి తెలుసుకోవడానికి నేను పోలీస్ ఆఫీసర్ని కాను. నిజంగా నువ్వు కృష్ణకి మంచి స్నేహితుడివే అయితే, కృష్ణ మరణం నేను కదిలించడమే నిజమైతే తర్వాతైనా నిజం చెప్పు. కనీసం మరో కృష్ణ బలి కాకుండా ఉండడం కోసం. వెనక్కి మరలిన త్యాగి నివ్వెరపోయాడు. ఎదురుగా నిలబడి ఉన్న లిజిని చూస్తూ, మీరు ఇన్వెస్టిగేషన్ కోసం రాలేదు అంది యథాలాపంగా. ఇది మా ఇల్లు. విల్సన్ మా తమ్ముడు. అదిరిపడ్డాడు త్యాగి. బయటకు రమ్మని సంజ్ఞ చేసి ఆమెతో పాటు నడిచాడు. ఇన్ని రోజుల తర్వాత యాదృచ్ఛికంగా ఇలా కలవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది మిస్ లిజీ. మీ తమ్ముడు కృష్ణకి చాలా మంచి స్నేహితుడని తెలిసింది. ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ. ఒకే కాలేజీ అని తెలుసు కానీ ఇద్దరు అంత స్నేహితులని తెలియదు నాకు కూడా. నా నమ్మకం తప్పు కాకపోతే కృష్ణ ఆత్మాహుతి వెనుక ఉన్న అసలు కథ మీ తమ్ముడికి తెలిసి ఉండాలి. అర్థం కానట్టు చూసింది. నేను అతిగా ఆలోచించడం లేదు లిజీ. మీరైనా బుజ్జగించి తెలుసుకోవాలని ప్రయత్నించండి. అంటే కృష్ణ వాలంటరీగా ఈ పని చేయలేదంటారా? ఇట్స్ ఎ డెలిబరేట్ మర్డర్. ఐ డోంట్ థింక్ సో. త్యాగి ఉబికిన ఆవేశాన్ని అదిమిపెట్టాడు. అదే మీకు నాకు ఉన్న తేడా అని మీరు అంగీకరిస్తే నేను చెప్పినట్టు మీ పరంగా పరిశోధన ప్రారంభించండి. కానీ ఆమె మరేదో చెప్పబోయింది. ప్లీజ్, విల్సన్కి ఏదో తెలుసునని ఎందుకు అనుమానిస్తున్నారు? తప్పు చేసినట్టు జవాబుల్లో తడబడుతున్నాడని కాదు. మరి అటు ప్రక్క కృష్ణ శవం ఊరేగింపు జరుగుతుంటే అంత స్నేహితుడైన వాడు నేరస్తుడిలా ఇంట్లో సెటిల్ అవ్వడు కాబట్టి. ఆమె ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ అప్పటికే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే అబ్జర్వర్లో కృష్ణ ఫోటో ప్రచురించిన త్యాగి ప్రత్యర్థుల గుండెల్లో పేల్చిన శతఘ్నిలా ఓ వార్తని రాశాడు. ఓ యువతిని చెరిస్తే అది మానభంగం. ఒక వ్యవస్థనే చెరపగలిగిన నాడది రాజకీయం. కృష్ణది ఆత్మాహుతి కాదు, ఓ విద్యార్థి నిస్సహాయతపై అవకాశం తీసుకుని అధికార దాహంతో ఓ వర్గం అవసరార్థం చేసిన హత్య. ఇంతకు మించి వివరాలు రాయలేదు. కానీ ఇటు ప్రభుత్వాన్ని అటు ఉద్యమ సారథి అయిన పరమహంసని కదిలించింది. ఊపందుకుంటున్న ఉద్యమానికి మరోసారి విఘాతం కల్పించబోతున్నాడు త్యాగి. ఆ మరుసటి రోజు రాత్రి, నువ్వు చెప్పేవన్నీ ఉత్తుత్తి అబద్ధాలు. ద్వారం తెరిచి ఇంటిలో అడుగు పెట్టగానే వెనకే గదిలోకి వచ్చిన మున్ని ఉక్రోషాన్ని ప్రకటించేసింది త్యాగిని చూస్తూ. తిరిగి తిరిగి అలసిపోయిన త్యాగి అమాంతం మున్నిని పైకెత్తుకున్నాడు. కోపం వచ్చిందా? మరేం? నేనేం అబద్ధం చెప్పాను? ఒకటి కాదు 2 వేళ్లను చూపిస్తూ అకౌంట్ చెబుతున్నట్టుగా అంది. పాపం, చచ్చిపోయిన పిల్లాన్ని కాపాడుతానన్నావు. ఇంకోటి, ఈరోజు నన్ను ఇందిరా పార్కుకి తీసుకువెళుతానన్నావు. సారీ మున్ని, అప్పుడు గుర్తుకొచ్చింది మొన్నెప్పుడో పాపతో యథాలాపంగా అన్న విషయం. అయితే నా 2 అబద్ధాలకి జరిమానాగా నీకిప్పుడు 2 చాక్లెట్లు ఇస్తున్నానన్నమాట. మున్ని తీసుకోలేదు. ఇంకా కోపాన్ని అభినయిస్తోంది. సారీ చెప్పానుగా, చాక్లెట్లు అందుకుంటూ అంది. పాపం కదా, సారీ చెప్పడమా? ఆహా, ఆ పిల్లాడు కాలి చచ్చిపోవడం. వాళ్ళమ్మ నాన్న బోలెడంత ఏడోరు. పార్వతి రూపం గుర్తుకొచ్చి మనసు ద్రవించినా కానీ అదే చర్చని కొనసాగించలేకపోయాడు. అసలు మున్ని కనిపించిన ప్రతిసారి ఆ విషయమే మాట్లాడుతోంది. ఎందుకో ఆ పసి మనసులో అలాంటి భయం చోటు చేసుకోవడం త్యాగికి ఇష్టం అనిపించలేదు. ఈవేళ స్కూల్కి వెళ్ళావా? తలూపింది చాక్లెట్ కొరుకుతూ. ఏం చెప్పారమ్మా? చచ్చిపోయిన అబ్బాయి సంగతి. షాక్ తిన్నట్టుగా చూశాడు. ప్రసక్తి మళ్లించిన చర్చ అక్కడికే వెళ్ళింది మళ్ళీ. అది కాదు, అసలు ఓ విద్యార్థి ఆత్మాహుతి ఎందరికీ చర్చనీయాంశమైంది కూడా బోధపడిపోయింది. పరిశోధన కొనసాగించి సాధ్యమైనంత త్వరగా ప్రజలకి తెలియచెప్పాలనుకున్న సత్యాన్ని సాధించలేకపోతున్నాడు. లిజీ పరంగా సైతం అనుకున్న రెస్పాన్స్ కనిపించడం లేదు. అయితే అంకుల్, మరి ఆ చచ్చిపోయిన బాబులాగే? మున్ని,
ఇందిరా పార్కుకి ఈసారి తప్పకుండా వెళదాం. ఎప్పుడు? నీ పుట్టినరోజుకి విప్పారిత నేత్రాలతో చూసింది. నీకు తెలుసా అంకుల్? ఏమిటి? నా పుట్టినరోజు. ఓ తెలుసు. ఇంకో 10-15 రోజుల తర్వాత అన్నమాట. అవును, మీ మమ్మీ చెప్పిందిగా. అసలు అమ్మకే తెలియదుగా. అదేమిటి? నాన్నకొక్కడికే తెలుసు. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అదేమిటి పాపం అన్నాడు. నేను పుట్టినప్పుడు అమ్మ స్పృహలో లేదట. పాప సిజేరియన్ బేబీగా సూర్యం ఎప్పుడో చెప్పడం గుర్తుకొచ్చింది త్యాగికి. అందుకే డేట్ సరిగ్గా తెలియదు అమ్మకి. పకాళ్ళ నవ్వేశాడు. ఎప్పుడొచ్చిందో గదిలోకి. మున్ని తల్లి సుశీల కూడా నవ్వేసింది. మీకు చెబుతుందన్నమాట దాని పుట్టు పూర్వోత్తరాలు. మరేం లేదు త్యాగి. మొన్నెప్పుడో వాళ్ళ నాన్న అడిగేసరికి వెంటనే డేట్ చెప్పలేకపోయాను. ఆ రోజు నుంచి తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను వెంటాడి మరీ విసిగిస్తున్నారనుకో. అయితే నాన్న చెప్పింది నిజం కాదా? ఒప్పుకుంటున్నాలే. అంకుల్ని విసిగించక ఇంట్లోకి రా. మున్నిని తీసుకువెళ్ళింది సుశీల. భోంచేయాలనిపించలేదు. మళ్ళీ పత్రికాఫీస్కి బయలుదేరాడు. రాత్రి 9 గంటల వేళ. రాష్ట్రంలో ఉధృతమైపోతున్న ఉద్యమం కాస్త తగ్గుముఖం పట్టాలి అంటే కృష్ణ మరణంలోని అసలు రహస్యం తెలుసుకోగలగాలి. ప్రెస్లో అడుగు పెడుతూనే తెలుసుకున్నాడు. ఈరోజు మరో 42 ఆర్టీసీ బస్సులు తగలబడ్డాయి. వివిధ జిల్లాల్లో చాలా చోట్ల జూనియర్ కాలేజీలకి సెలవులు ప్రకటించారు. బడలికగా తన ఛాంబర్లో అడుగుపెట్టాడు. 1/2 నిమిషం గడిచిందో లేదో ఫోన్ రింగ్ అయింది. త్యాగి హియర్. నేను సౌందర్యని. హలో, హౌ డు యు డూ? ఫైన్. మీకోసం ప్రయత్నించడం ఇది 4వసారి. రేపు మీటింగ్ గురించేగా. దానికి వస్తానని మాటిచ్చారుగా. నిజానికి రావాలని ఆసక్తి లేకపోయినా మాట నిలబెట్టుకుంటాను. అసలు నేను ఫోన్ చేసింది అది గుర్తు చేయడానికి కాదు. మరి ఈరోజు ఉదయం అబ్జర్వర్లో మీ క్యాప్షన్ చూశాను. అదే యువతి మానభంగం, వ్యవస్థ, రాజకీయం బాగా కాయిన్ చేశారు. నేను చేసింది ఇంగ్లీష్లో. అంటే మీకు మంచి ఇంగ్లీష్ వచ్చని నాకిప్పుడు బోధపడింది. నేను సైకాలజీలో పీజీ చేస్తున్నాను, లిటరేచర్లో కాదుగా. అంటే మీరు పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదన్నమాట. నవ్వుకున్నాడు త్యాగి. సౌందర్య ఇక్కడ తను లిటరేచర్ పీజీ చేయని విషయం గుర్తు చేస్తోంది తెలివిగా. ఎస్, నేను పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్నే, కానీ లిటరేచర్ బాగా చదివాను. ఆ పని నేను చేసి ఉండొచ్చుగా. అఫ్కోర్స్. దీన్ని బట్టి మీకో విషయం అర్థమై ఉండాలి. ఏమిటి? మిమ్మల్ని మీరు మాత్రమే ఎక్కువ అంచనా వేసుకోవడం మంచిది కాదని. మళ్ళీ తన సహజ ధోరణిలో అవహేళనకి సిద్ధపడుతోంది. సో మీ మేధస్సుని గుర్తించి తీరాలనుకుంటాను. కాదు, మేధస్సు ఏ ఒక్కరి సొత్తు కాదని తెలియచెప్పాలనుకుంటున్నాను. తనపై ఒక చిన్న గెలుపు కోసం ఆమె ఎంత తప్పించిపోతున్నది అర్థమైన త్యాగి చర్చని ఆపదలుచుకోలేదు. సైకాలజీలో ప్రైవేట్ అనే ఓ కాంప్లెక్స్ గురించి మీకు తెలిసి ఉండాలి సౌందర్య. దాని గురించి మీకెంత తెలుసో తెలుసుకోవాలనుంది. వెల్, అయితే వినండి. మనిషి సామాన్యంగా అహంకారమనే ఎస్కేప్ ప్రూఫ్ షెల్లో తనను తాను బంధించుకొని తిరుగుతున్న భూగోళానికి తనే శీలగా అనుకుంటాడు. ముఖ్యంగా మీలాంటి అమ్మాయి కాబట్టి ఇలా మాట్లాడాలని కోరుకుంటారు. పత్రికల్లో మీ రాతలు అహాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు. నా ఎదుటి మనుషుల్లోని అతడు, ఆమె, వారు అనే పదాల్లో నేనుని చూసుకుంటూ ఒక నష్టం తర్వాత నేను పొందిన బాధ అతడు, ఆమె, వారు అర్థం చేసుకోవాలని. విశ్లేషణ జటిలంగా ఉంది. దాన్ని ప్రైవేట్ కాంప్లెక్స్ అంటారు. మరి జీవితంలో ఒంటరితనం ఇలా మాట్లాడిస్తుందంటాడు ఓ ప్రముఖ సైకో అనలిస్ట్. మృదువుగా నవ్వాడు త్యాగి. ఈ లోకంలో ప్రతి మనిషి ఒంటరివాడే సౌందర్య. అది పుట్టేటప్పుడు. కాదనకండి. మీ క్లాస్ రూమ్లో 50 మంది స్టూడెంట్స్ మధ్య మీరు కూర్చుని ఉండొచ్చు. అయినా మీరు ఒంటరి వాళ్లే. అదేమిటి? రోజు ఉదయాన్నే క్లాసులో అడుగు పెడుతూ హౌ ఆర్ యూ అంటూ అంతా పలకరించుకుంటారు. కానీ నిజానికి మీరెలా ఉన్నది ఎంతమందికి చెప్పుకోగలుగుతున్నారు? ఉదాహరణకి మన మధ్య ఉన్న క్యాసెట్ బంధాన్నే తీసుకోండి. ఏ ఒక్కరికైనా చెప్పుకోగలిగారా? అలాంటప్పుడు మీ చుట్టూ ఉన్న 50 మందిలో మీరు కూర్చున్నా మీ ఆలోచనల్ని మనసు విప్పి పంచుకోలేకపోవడం ఒంటరితనమేగా. అరక్షణం నిశ్శబ్దం తర్వాత అంది. అలాంటి స్థితిని అధిగమించాలంటే ఏం చేయాలి? సింపుల్. మీ చుట్టూ ఉన్న మనుషుల్ని మీరు ప్రేమించగలగాలి. ఈ ప్రపంచంలో మోస్ట్ డిస్లైకబుల్ పర్సన్ ప్రపంచాన్ని డిస్లైక్ చేసే వ్యక్తే అని అందించాలనుకున్న సందేశాన్ని అవకాశం తీసుకుని తెలియచెప్పాడు.
నేను ప్రపంచాన్ని ద్వేషించే శాడిస్ట్ని కాను. మార్పు కనిపిస్తోంది ఇప్పుడిప్పుడే. అదెలా? మొన్న నువ్వు అంటూ మాట్లాడిన మీరు, ఇప్పుడు మీరు అని సంబోధిస్తూ మాట్లాడారు కాబట్టి. మీరు అలానే మాట్లాడారుగా. ఎస్, ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరంగా. థ్యాంక్ యూ, మెన్షన్ నాట్. రేపు డయాస్ మీద ఇంత ధాటిగా మీరు జవాబులు చెప్పాలి. వెల్కమ్. ఫోన్ క్రెడిల్ చేసిన త్యాగి అదృష్టవశాత్తు పట్టించుకోలేదు. రేపు వేదికపై కూర్చునేది వక్తగా, జవాబులు చెప్పే వ్యక్తిగా కాదు. అందుకే ఆమె పథకం ఆ క్షణంలో అర్థం చేసుకోలేకపోయాడు.